వీరశైవానికి సంబంధించినటువంటి ఎందరో పెద్దలు. అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది. అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థలవృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన అమ్మవారిది ఆవిడిది ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకుని ఉంటుంది. ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని, ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ అక్క మహాదేవి ఒకానొకప్పుడు ఆ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది. మహాసౌందర్య రాశి, మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె. తండ్రి పేరు నిర్మల శెట్టి, తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ. ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు. అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు, ఆయన శైవమతావలంబకుడు కాడు. ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమెమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బతకలేదు, కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా, ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు, ఎదిరించలేనని. ప్రభువుని పిలిపించండి, నేను మాట్లాడతానంది ఆవిడ. ప్రభువు వచ్చాడు, ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తరుడైపోయాడు ప్రభువు. ఆమె అంది, నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను, జైనుడిగా ఉన్నంతకాలం వివాహం చేసుకోను. నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు, శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకుని శివభక్తి యందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను. నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని, నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను. కానీ ఒక్క నియమం, ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. కమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెని కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా, నేను నియమం పెట్టినా శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్రయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తల్లి, ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు. యథేచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది. వీరశైవంలో శూన్య సింహాసనాన్ని అధిష్ఠించడము అంటారు. అద్వైత సంప్రదాయంలో సర్వజ్ఞ పీఠారోహణం ఎటువంటిదో మోక్ష సింహాసనాలంకారమే శూన్య సింహాసనాన్ని అధిరోహించడం అని. శూన్య సింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు అల్లమ ప్రభువు ఆ రోజుల్లో. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయనకు లక్షణం ఉండేది. ఆయన ఏం వేదాంగములు చదువుకున్నవాడు కాదు. పరమశివుడు ముందు కూర్చుని మృదంగం వాయిస్తే అంత మృదువుగా వాయించేవాడు. మృదంగం వాయించడం గొప్ప కాదు, మృదంగం మృదువుగా వాయించడం గొప్ప. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఒక్కొక్క కచేరీలో మృదంగం వాయించేవాడు మృదంగం వాయిస్తే ఏ పాట వినపడదు, మైకు తీసేసినా వినపడదు. అది కాదు, మృదంగం వాయిస్తే ఎంత మృదువుగా ఉండాలో అలా వాయించాలి. ఆయన మృదంగం వాయిస్తేట శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి తల్లుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే ఉండిపోయేవారు. అలా మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకాంత వలచి వచ్చి నించుంది ఆయన ఒకసారి. ఆయన ఆమె వంక కూడా చూడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు. అంతటి శివభక్తి తత్పరుడు. వీరశైవ సంప్రదాయంలో ఆయన శూన్య సింహాసనాధిపత్యం వహించారు అల్లమ ప్రభువు. ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి, శివుడిలో ఐక్యమైపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. ఆమె శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు.
కనబడి ఇక్కడెక్కడా కాదు, నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు. ఎందుకని అంటే ఆ గుహలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది. దాని కింద పెద్ద వేదిక ఉంటుంది. దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ధ్యానంలో ఉన్నారు చాలా కాలం. దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం శ్రీశైలంలో ఆ చెట్టు కింద ధ్యానం చేసింది. అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు. నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు ఆ శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళింది ఆవిడ. ఇప్పటికీ వెళ్ళొచ్చు అక్కడికి, కానీ అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం. కృష్ణానదిలో పాతాళగంగ దగ్గర పడవెక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు. బండరాళ్ళ మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి. అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు. అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది. అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే తేలిక మార్గం ఏమిటో తెలుసా? అది ఎలా ఉంటుందో చూడాలంటే, అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల మళ్ళీ ఆ కొండనాలుకని ఒకటి వేలాడుతుంటుంది. ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది. ఆ లోపల వేలాడుతున్నటువంటి కొండనాలుక అనబడేది ఎలా ఉంటుందో, అక్క మహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది. మీరు కావాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు, కానీ ఫోటో చూడండి. అంగిట్లో ఉన్నటువంటి కొండనాలుకలా కనపడుతుంది. అక్కడ సహజ శిలాతోరణం ఉంది. ఏ ఆధారం ఉండదు. పైన ఒకే శిల వేలాడుతున్నట్టుగా ఉంటుంది. 1000 మంది కూర్చోవచ్చు దాని కింద. 1000 మంది కూర్చుని భజన చేసుకోవచ్చు. అంత పెద్ద శిలాతోరణం ఉంటుంది. దాని లోపలికి గుహ ఉంటుంది. ఆ గుహలోకి పాకుతూ పెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది. అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు. ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని యందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి. అందుకే ఇప్పటికీ ఆ తల్లి యొక్క విగ్రహం మీరు మల్లికార్జున దేవాలయంలోకి వెడుతున్నప్పుడు గోడల మీద కనపడుతుంది.